ఆనంద్ సాగర్ గారు ఏంటి చాప్టర్ 4కి తెరలేపారనుకోవచ్చా? కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు వేరు, కొత్త సంవత్సరం నుంచి కూటమి సర్కార్ వ్యవహారం ఏందో కూడా చూపించబోతున్నాం అనే దానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? లేకపోతే జాప్యం జరుగుతోంది, ఇంకేముందిలే, అందరూ కూడా కేసులు నమోదు అవుతున్నాయి, హ్యాపీగా తప్పించుకుంటున్నారు, లేదా బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు, ముందస్తు బెయిల్కి సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. సో సడన్గా ఈ 2 కేసులను కూడా నమోదు చేశారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలతో ప్రారంభిద్దాం సార్. అలాగే రాబోయే కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం చెప్తూ, కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం కొత్త విధానానికి, కొత్త తరహా పాలనకి తెరలేపనుంది. అందులో భాగంగా గత 5 ఏళ్ళు ఎవరైతే అధికారులు, ఆల్ ఇండియా సర్వీసులో ఉన్నటువంటి అధికారులు చట్టసభలు చెప్పే విషయాల్ని చట్టబద్ధంగా నడిపి ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు, జిల్లాల్ని పరిపాలించే వాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా, ఐపీఎస్లు ఏమో వైపీఎస్లుగా మారిపోయారు, ఐఏఎస్లు ఏమో ఐఆర్ఎస్లుగా మారిపోయారని గత 5 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఎన్నో వింతలు విడ్డూరాలు చూసాం. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ అధికారులు. రాజశేఖర రెడ్డి టైంలో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసిన 1,00,000 కోట్ల విషయంలో అతనితో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళి నిందితులుగా కేసులు ఎదుర్కొంటున్నా కూడా భయం లేకుండా, భయపడకుండా, అతనేదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఇంక అతనే శాశ్వతంగా ముఖ్యమంత్రి, అతను అండ ఉంటే మనకి ఏ బెంగా లేదు, ఏ యథేచ్ఛగా అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మనం గడ్డి కరిచి వెళ్ళిపోవచ్చు, ముందుకి ఏం చెప్తే అది చేసేవచ్చు అనే ఒక నీచమైనటువంటి సంస్కృతి సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళుగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ తెరలేపింది. ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా 5 ఏళ్ళు ఐపీఎస్లు, ఐఏఎస్లు చేసినటువంటి ఆ అరాచకానికి ఆ వైసీపీలో వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి, మరి ఆ వైసీపీ లీడర్ల కంటే, కార్యకర్తల కంటే అత్యుత్సాహం చూపించి రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. దానికి పర్యవసానంగా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ పుట్టింది. ఆ రెడ్ బుక్ లో మీరన్నట్టుగా చాప్టర్ 4 రేపు ఈ కొత్త సంవత్సరంలో ఓపెన్ కాబోతుంది. స్పీడ్ పెరగబోతుంది, కొరడా జులిపించబోతున్నారు. ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడి అతనే సర్వస్వం అనుకుని నిబంధనల్ని గాలి కుదిలేసి, నీళ్లు కుదిలేసి, అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారో, అరాచకానికి కారకులయ్యారో, వాళ్ళందరి భరతం పట్టడం ఖాయం. ఎక్కడ సార్ లోపలే